జెలసీ పీపుల్ అంటే మనమంటే వాళ్ళకి కాలుతుంటుంది. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మండిపోతుంటుంది వాళ్ళకి. మనం ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు. లోపల లోపల ఈర్షతో అసలు రగిలిపోతుంటారనమాట. వాళ్ళు డైరెక్ట్గా చంపేరండి మనల్ని వాళ్ళు ఇండైరెక్ట్గా చంపేస్తారు. జెలసీతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మన ముందు చాలా నవ్వుతూ యా వెరీ గుడ్ అంటున్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏమన్నా సాధించామనుకోండి, నలుగురు పొగుడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని పట్టి ఏదో ఒక చిన్న మిస్టేక్ అండి అది హైలైట్ చేస్తారు. వాళ్ళ మాటలు వింటుంటే ఏమవుతుందంటే మన మీద మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే జెలసీ ఉన్న వాళ్ళ నేచర్ మనం ఎదుగుతుంటే వాళ్ళకి నచ్చదు. సో మనం ఎదగకుండా ఆపాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా అటాక్ చేస్తారు. ఎలా చేస్తారు? మనలో సెల్ఫ్ డౌట్ పెంచుతారు. మన మీద మనకు డౌట్ వచ్చేటట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం తప్పు చేసినప్పుడు గిల్టులో కుంగిపోయేటట్టు చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? మన మీద మనకు డౌట్ పెరిగేటప్పటికి ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ పోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గితే మంచిగా మనం 100% ఎఫర్ట్స్ పెట్టగలమా? పెట్టలేం కాబట్టి 100% ఎఫర్ట్స్ పెట్టలేం కాబట్టి అనుకున్న రిజల్ట్స్ వస్తాయా? రావు. అనుకున్న గోల్స్ రీచ్ అవుతామా? రీచ్ అవ్వం. కాబట్టి ఏమవుతుంది? మనం ఫెయిల్ అవుతాం. వాళ్ళకి కావాల్సిందేంటి? వీడు ఫెయిల్ అయ్యాడు. అర్థమవుతుందా అండి? కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. వాళ్ళు రోజు కొంచెం బాడీలో విషం ఎక్కిస్తుంటారు. మన మీద అసూయ ఉన్న వాళ్ళు మన మైండ్లో విషం ఎక్కిస్తారు. ఏ విషం అది? సెల్ఫ్ డౌట్ అనే విషం. మన మీద మనకే నమ్మకం పోయేటట్టు విషం ఎక్కిస్తుంటారు. దానివల్ల కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకని వీళ్ళకి దూరంగా ఉండాలి.